కొత్తగూడెంలో గవర్నమెంట్ హాస్పిటల్ని సందర్శించడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్ కొత్తగూడెంలో ఇప్పుడు 350 పడకలు ఉన్నది. కానీ కొత్తగూడెం పాపులేషన్కి కనీసం 600 పడకలు అయితే కానీ సరిపోయే పరిస్థితి లేదు. మరి సేమ్ పరిస్థితి ఏ జిల్లాకు పోయి హాస్పిటల్ని చూసినా కూడా సూది ఉంటే దూది లేదు, దూది ఉంటే సూది లేదు అనే పరిస్థితి ఉన్నది. మందులు ఇవ్వడం లేదు. ఇవ్వకపోతే ఏం చేస్తారు పాపం అక్కడ ఉన్న వాళ్ళు, డాక్టర్లు ఎవరో బయటికి రాయాల్సి వస్తుంది. దాంతో మన పత్రికా మిత్రులంతా కూడా మందులు ఉంటలేవు, సూది ఉంటలేదు, అందరినీ బయటికి పంపిస్తున్నారని రాస్తారు. కానీ నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, గవర్నమెంట్ సెక్టర్లో పనిచేస్తున్న టీచర్లు అయినా సరే, డాక్టర్లు అయినా సరే, కంపౌండర్లు అయినా సరే, మన ఏఎన్ఎంస్ అయినా సరే, ఆశా వర్కర్స్ అయినా సరే, శానిటేషన్ సిబ్బంది అయినా సరే, వాళ్ళు చాలా ఎక్కువ కష్టపడి పనిచేస్తున్నారు. కాకపోతే గవర్నమెంట్ నుంచి ఇచ్చేటటువంటి బడ్జెట్ ఇవ్వకపోయేసరికి, అరకొర వసతులు ఉండేసరికి వారు తప్పనిసరి పరిస్థితుల్లో ఏమీ చేయలేక పేషెంట్స్ని ఉన్న దాంట్లో చూసుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి కొత్తగూడెంలో మరి ఇంతమంది మంత్రులు ఉన్నారు. యాక్చువల్లీ ఇక్కడ ఒక గమ్మత్తు వాదన వినబడుతుంది నిన్నటి నుంచి. ఉన్న 3 మంత్రులు ఖమ్మం నుంచి ఉన్నారు కాబట్టి కొత్తగూడెం జిల్లాను పట్టించుకుంటలేరనే వాదన వినబడతా ఉన్నది. ఒక మంత్రినన్నా ఇక్కడ దత్తత తెచ్చుకుంటే బాగుంటుందేమో, మీ జిల్లా వాళ్ళు తెచ్చుకొని కొత్తగూడెం హాస్పిటల్ని మాత్రం 3 మంత్రులు ఉండడం ఖమ్మం కంటే రేర్. అంటే గవర్నమెంట్లో ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ ఉన్న మినిస్టర్స్ అందరూ ఉన్నారు. కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, కంపల్సరీ కొత్తగూడెం హాస్పిటల్కి మల్టీ స్పెషాలిటీ హోదా ఇవ్వాలి. ఎందుకంటే చిన్న కార్డియాలజీ వచ్చినా ఎంజిఎంకి పంపిస్తున్నారు, యూరాలజీ ఇష్యూ వచ్చినా ఎంజిఎంకి పంపిస్తున్నారు, కాంప్లికేటెడ్ డెలివరీ అంటే ఖమ్మంకి పంపిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మనకు కొత్తగూడెంలో మంచి హాస్పిటల్ వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాను. OC2 అనేటటువంటి దాని మీదనే మనుగూరు మొత్తం పట్టణం కూడా ఆధారపడి ఉన్నది. కానీ ఇప్పుడు ఆ OC2ను కూడా ప్రైవేట్ పరం చేస్తామంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు. ఇదివరకు కూడా ప్రైవేట్ పరం కాకుండా ఆపినాం. ఫ్యూచర్లో కూడా ప్రైవేట్ పరం కాకుండా జాగృతి పోరాటం చేస్తుంది. ఆ OC2 కనుక ప్రైవేట్ పరం అయిపోతే మనుగూరులో మనుగడ అనేది ఉండదు. ఇంకొక కొత్త ఏది సంస్థ లేదు. అక్కడ ప్రజలందరూ కూడా భయభ్రాంతులు అవుతున్నారు. విచిత్రం ఏంటంటే ఈ బలరాం గారు ఎవరైతే CMD ఉండేనో ఇదివరకు, ఆయన వెళ్ళి మనుగూరులో చెప్పొచ్చాడు ప్రెస్ మీట్ పెట్టి, అయిపోయింది మైన్ మూసేస్తున్నాం 3 ఏళ్లలో అని చెప్పి. అంటే ఒక్కసారి కూడా ఆలోచించలేదు కనీసం. మరి మనుగూరులో ఉన్న ప్రాపర్టీ రేట్స్ ఎట్లా పడిపోతాయి, అక్కడ ఉండే ప్రజలకు ఏం పరిస్థితి అవుతుంది, ప్రభుత్వాలు ఏం చేస్తాయనే విషయం ఆలోచించకుండా ఆయన అనౌన్స్ చేసి రావడం చాలా దారుణం. కాబట్టి మనుగూరు PKOC2ని కొనసాగించాలి, ప్రభుత్వంలోనే ఉంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి మాట ఇచ్చిపోయి నేను 350 కోట్లు ఇస్తా గుడికి అని చెప్పి ఆ మాట కూడా ఆయన తప్పిండు. ఎట్లయితే ఆడబిడ్డలకు 2500 ఇస్తా అని మాట తప్పిండో, ఎట్లయితే వృద్ధులకి పెన్షన్ పెంచుతా అని చెప్పి పెంచకుండా మాట తప్పిండో, ఎట్లయితే యువమిత్రులకు 2 లక్షల జాబులు ఇస్తా సంవత్సరానికి అని చెప్పి ఇవ్వకుండా మాట తప్పిండో, ఎట్లయితే అన్ని 6 గ్యారెంటీల మీద మాట తప్పిండో, రాముల వారికి ఇచ్చిన మాటను కూడా తప్పుతూ రేవంత్ రెడ్డి గారు మరి ఇస్తాన డబ్బులు ఇవ్వలేదు కాబట్టి భద్రాచలం రాముల వారి కోసం ఆ డబ్బులు రిలీజ్ చేయవలసిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. మేము ఇవాళ మనుగూరులో ఉన్నాం. మనుగూరుకి కూతవేటు దూరంలో ఉన్నటువంటి అడవిలో ఉన్నటువంటి కోయగూడెంని మరి సింగరేణికి సంబంధించిన మైన్ ఎక్స్పాన్షన్ నిమిత్తమై 2016లో అక్వైర్ చేయడం జరిగింది. అక్వైర్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కంప్లీట్ గూడెం అంతా కూడా లేపేసి 1,60,000 రూపాయలు ఎమర్జెన్సీ మినిమం ప్యాకేజ్ కింద ఇచ్చి 72 కుటుంబాలను కూడా నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద పడేయడం జరిగింది. మరి కోయగూడెంకి సంబంధించినటువంటి వారందరూ కూడా అడవిలోనే బతికేటటువంటి ఆదివాసులు కాబట్టి అదే అడవిలో వాళ్ళు ఇంకొక దగ్గరికి పోయి వాళ్ళు జీవనం ఉంటా ఉన్నారు. ఇక్కడికి వచ్చి వాళ్ళు 8 సంవత్సరాల నుంచి నెమ్మదిగా ఇండ్లు వేసుకొని ఇప్పుడిప్పుడే ఏదో ఒక చిన్న వ్యవసాయం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎంత శ్రమ చేసినా 1 ఎకరం మించి కూడా ఒక్కరి దగ్గర కూడా భూమి ఉన్న దాఖలాలు కనబడడం లేదు. అన్నిటికన్నా దారుణమైన విషయం ఏంటంటే కనీసం తాగడానికి మంచినీళ్ళు లేనటువంటి పరిస్థితి. బోర్ వేద్దామంటే ఫారెస్ట్ వాళ్ళు మరి వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. కనీసం మనుగూరు మున్సిపాలిటీ వాళ్ళు కానీ లేకపోతే సింగరేణి కంపెనీ వాళ్ళు కానీ తాగేటటువంటి నీళ్ళు ఇవ్వకుండా ఈ 72 కుటుంబాలను గత 8 సంవత్సరాలుగా చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నారు. ఇది చాలా తప్పు. ఇది మనం అన్యాయం చేయడానికి లేదు. యాక్చువల్లీ ఈ అడవిలో ఉండాల్సిన మూలవాసులు వీళ్ళు. ఈ అడవిలో బొగ్గును తీసుకోవడానికి మనం వాళ్ళ జీవితాన్ని చిన్నభిన్నం చేసేసి వెంటనే కంప్లీట్గా వాళ్ళని రోడ్డు మీద వదిలేసినట్టయింది. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది కనిపిస్తూ ఉన్నారు. ఇందులో కేవలం 16-17 మంది పిల్లలు మాత్రమే స్కూల్కి వెళ్తున్నారు. మిగతా పిల్లలందరూ కూడా ఎటువంటి అవకాశం లేకుండా మిగిలిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. చాలా దయనీయంగా వీళ్ళ పరిస్థితి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా సింగరేణి వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకొని R&R ప్యాకేజ్ ఇవ్వాలి. ఏదైతే 2013 చట్టం ప్రకారం
రీహాబిలిటేషన్ కోసం ఇల్లు కట్టి ఇవ్వడమే కాకుండా వాళ్ళకి పోయినటువంటి ల్యాండ్కి కాంపన్సేషన్ ఇవ్వాలి. వాళ్ళ అడవిలో ఇప్పుడు చేసుకుంటున్నటువంటి ల్యాండ్ను కూడా మరి చేసుకునే హక్కును వాళ్ళకి కల్పించాలి. మరి ఏది చేయకుండా ఈ 72 కుటుంబాలను మీరు వదిలేస్తున్నారు రోడ్డు మీద అంటే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కూడా మన హైదరాబాద్లోనే ఉన్నారు. వారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వారికి మేము ఆన్లైన్ ద్వారా ట్విట్టర్ ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తాం. ఈ 72 కుటుంబాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి న్యాయం చేసిందా సరే, లేకపోతే గవర్నర్ గారి దగ్గరికి, అవసరమైతే రాష్ట్రపతి గారి దగ్గరికి కూడా వెళ్తాం. వారి హక్కుల్ని కాపాడే ప్రయత్నం చేస్తాం. ఈ అడవి మీద మనకన్నా ఎక్కువ హక్కు వాళ్ళకే ఉంది. ఆ హక్కును మనం కాలరాసి ఇందులో బొగ్గును తీసుకోవడానికి వీళ్ళని రోడ్డు మీద వేసినాం. ఇది కరెక్ట్ కాదు. సింగరేణి యాజమాన్యం తక్షణమే స్పందించాలి. R&R ప్యాకేజ్ ఇవ్వాలి. అదే కాకుండా జాగృతి నుంచి మాలాంటి సంస్థల నుంచి మాకు వీలైనంత మేము చేస్తున్నాం, కానీ అది సరిపోదు. పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. అట్లీస్ట్ 5th క్లాస్ వరకు ఇక్కడ స్కూల్ రావాలి. ఆ స్కూల్ ఇదివరకు ఉండే తీసేసిండు. ఇక్కడ ఉన్న గుడిసెలో నడిపేవాళ్ళు తీసేసిండు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒకటి చాలా బాధాకరమైన పరిస్థితి ఉన్నది. కానీ స్పందించాల్సిన అవసరం ఉంది. నేను సింగరేణి యాజమాన్యాన్ని, రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాం. మీరు ముందుకొచ్చి చేయండి. మీరు చేయకపోతే మేము రాష్ట్రపతి గారి దగ్గరకైనా పోతాము. వారికి కాంపన్సేషన్ ఇప్పించి ఈ ఊరిని కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.